హాయ్ ఆల్, వెల్కమ్ టు అబీబవి ఛానల్. ఈరోజు రెసిపీ అయితే పొటాటో చిప్స్ అండి. మనకు స్వీట్ షాప్లో దొరికేలాగా మనం ఇంట్లోనే పిల్లలకి హెల్తీగా చేసి పెట్టచ్చు. ముందుగా అయితే మనము బంగాళాదుంపలు తీసుకుందామండి. ఈ బంగాళాదుంపలు నార్మల్గా మనం కర్రీ చేసుకునే బంగాళాదుంపలు. వీటిలో 2 టైప్స్ ఉంటాయండి. చిప్స్ చేసుకునేటి స్టార్చ్ పొటాటోస్ అని, దాని లేయర్ వచ్చేసి పలుచగా ఉంటుంది. అవి అందరికీ అవైలబుల్గా ఉండవు కదా. ఇలా మనం కర్రీ చేసుకునే వాటితోనే మనం చేసుకోవచ్చు అండి. ఇలా స్లైసర్తో, వెజిటబుల్ స్లైసర్, ఇది ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో అవైలబుల్గా ఉంటుంది కదా. దీంతో మనము పొటాటోస్ని పలుచగా అండి స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఈజీ అండి. చూడండి, మీకు నచ్చుకుంటే పైన లేయర్ తీసేయచ్చు. నేను అలానే ఉంచాను. మనకు షాప్లోలా కనిపిస్తుంది. చూడండి, చాలా పలుచగా వచ్చాయి కదా, బాగా వచ్చాయి కదండి. ఇలా మనము స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా ఈ వెజిటబుల్ స్లైసర్తో చాలా బాగా వస్తాయండి. నేనైతే 2 బంగాళాదుంపలను తీసుకున్నానండి. పెద్దవైతే ఈ స్లైసర్ ఉంటే చాలండి, మనం ఈజీగా ఏ వెజిటబుల్స్ అయినా ఇలా పలుచగా కట్ చేసుకోవచ్చు. చూడండి, కొంచెం స్లైడ్గా ఏటవాలుగా పెట్టి మనము ఈ పొటాటోని నాన్ స్టాప్గా ఆపకుండా ఇట్లా మనం ఫాస్ట్గా అంటూ ఉండాలండి. అప్పుడు మనకు ఈజీగా పలుచగా వస్తాయండి. కంటిన్యూస్గా అంటూనే ఉండాలా. లాస్ట్లో ఇంకా అయిపోయే ముందర స్లో చేయాలండి, లేకుంటే మన చేయి తెగుతుంది. చూడండి, లాస్ట్కి వచ్చినప్పుడు మనం ఇంకా స్టాప్ చేసి స్లోగా చేయాలి. ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసి ఉంటుంది. మేము చేసే ప్రాసెస్లో చెప్తున్నామండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయండి. చూడండి, చాలా బాగా వచ్చాయి కదా పలుచగా. ఇప్పుడు వీటిని మనము శుభ్రంగా వాటర్లో కడుక్కుందాము. వీటిలో స్టార్చ్ ఉంటుంది కదా, పిండి పదార్థాలన్నీ అయిపోతాయి. మనం ఇప్పుడు వాష్ చేసుకుందాము. కూల్ వాటర్లో అయినా వాష్ చేసుకోవచ్చండి. నేను నార్మల్ వాటర్ తీసుకుంటున్నాను. బాగా కడుక్కోవాలి. ఆ వైట్ తెల్లగా వస్తుంది కదా మనం కడిగినప్పుడు, అదంతా పోయేలాగా కడిగేసి ఒక మనం వడగిన్నెలో అయితే వేసుకుంటున్నానండి. హోల్స్ ఉన్న గిన్నెలో దాంట్లో వేస్తే వాటర్ అంతా వంపేసుకోవచ్చు. నీట్గా వైట్ అంతా పోయేలాగా కడుక్కోవాలి మనము. చూడండి, పలుచగా వచ్చాయి కదా, చాలా బాగా వస్తాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఆ వడగిన్నెలో అయితే వేసుకుంటున్నాను ఈ పొటాటో స్లైస్ని. ఈ స్లైసెస్ అన్నీ ఇలా కడుక్కున్నానండి. ఇప్పుడైతే మనము ఈ స్లైసెస్ని ఒక పొడి గుడ్డ అయితే తీసుకున్నాను. వీటన్నిటిని ఒక 10 నిమిషాలండి ఫ్యాన్ కింద పెడితే చాలు. ఇలా ఆరబెట్టుకున్నాను ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కింద. చూడండి, పొడి క్లాత్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. ముందు ఆయిల్ తీసుకున్నానండి. బాగా కాగాలండి ఆయిల్. బాగా కాగిన తర్వాతే వేయాలి వీటిని. స్లైసెస్ని వేసాక కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవాలి. వీటికి మనకు ఉప్పు పట్టాలి కదండి, అందుకని నేను కొంచెం సాల్ట్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇందులో. చూడండి, మనము కొంచెం వేగాక సాల్ట్ వాటర్ వేసుకోవాలండి. మనం సాల్ట్ వాటర్ వేస్తానే సౌండ్ వస్తుంది, మనకు తెలుసు కదా. ఆయిల్లో వేస్తానే కొంచెం దూరంగా ఉండాలి, అప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుందండి. జాగ్రత్తగా వేయించుకోవాలి. అప్పుడు మనకు ఉప్పు బాగా పడుతుందండి ఈ పొటాటో చిప్స్కి అయితే. వాటికి ఫ్లేమ్ తగ్గించుకొని వేయించుకోవాలి. స్టార్టింగ్లో వేసేటప్పుడు ఫ్లేమ్ పెంచాలి, వేసాక తగ్గించుకోవాలండి. ఈ స్లైసెస్ కొంచెం వేగాక ఉప్పు నీళ్ళు వేసుకోవాలి. చూడండి, ఎంత బాగా వచ్చాయో కదా, చాలా బాగా వచ్చాయండి. క్రంచీగా, క్రిస్పీగా వచ్చాయి. ఇలా నేను అన్నీ వేయించుకున్నాను. చూడండి, ఎంత బాగా వచ్చాయి కదా, షాప్లో లాగా. ముందు ఆల్రెడీ సాల్ట్ వాటర్ వేసాం కదండి. ఇప్పుడు కొంచెము ఈ రెడ్ చిల్లీ పౌడర్ అయితే స్ప్రింకిల్ చేస్తున్నాను చేత్తో ఇలా. ఇప్పుడు మనం కలుపుకుందాం బాగా. చాలా బాగా వచ్చాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు తెలిసి ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే ఇష్టంగా తిన్నారండి. చూడండి, చూద్దామా ఎలా ఉన్నాయో. చూడండి, క్రిస్పీగా, క్రంచీగా చాలా టేస్ట్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అబీబవి ఛానల్. థ్యాంక్ యూ.